evaluate root 3 plus root 2 whole to the power of 6 minus of root 3 minus root 2 whole to the power of 6. దీని విలువ లెక్క కట్టండి అంటున్నాను. బైనామియల్ థీరం అప్లై చేసి ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది అంతే. బైనామియల్ థీరం అప్లై చేయాలి స్టేట్మెంట్. సో ఇచ్చిన ప్రాబ్లం రూట్ 3 plus root 2 whole to the power of 6 minus root 3 minus root 2 whole to the power of 6. So x plus a whole to the power of n expansion apply చేయండి దీనికి. x plus a whole to the power అంటే nc0 n బదులు ఏముంది 6 6c0. ఫస్ట్ టర్మ్ ఏముంది బైనామియల్లో రూట్ 3 ఉంది, ఇక్కడ రూట్ 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 6. బైనామియల్ పవర్ ఎంత ఉందో అంత వస్తుంది. బైనామియల్ ఎక్స్పాన్షన్లో ఈ బైనామియల్లో ఉండే ఫస్ట్ టర్మ్కు బైనామియల్ పవర్ ఎంత ఉందో అంత వస్తుంది. నెక్స్ట్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫస్ట్ టర్మ్లో ఈ బైనామియల్లో సెకండ్ టర్మ్ రూట్ 2కు పవర్ 0 వస్తుంది. ఇది ఫస్ట్ కరెక్ట్గా రాసుకోండి ఎక్స్పాన్షన్లో. ఇంకా మీరేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ బైనామియల్ కోఎఫిషియంట్ లోయర్ నెంబర్స్ పెరుగుతూ పోతాయి, ఇంక్రీజ్ అవుతాయి. 6c0 ఉందా, 6c1. నెక్స్ట్ ఈ బైనామియల్ పవర్ ఫస్ట్ రూట్ 3 ఉందా, రూట్ 3 యొక్క పవర్ ఒకటి తగ్గుతుంది. 6 మైనస్ 1, 6లో ఒకటి తీసేయి 5. ఇంకా నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఉంది కదా, ఇది బైనామియల్లో సెకండ్ టర్మ్ రూట్ 2 అంటే రూట్ 2 యొక్క పవర్ ఒకటి పెరుగుతుంది. 0కు ఒకటి యాడ్ చేయి, ఒకటి పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ అదే విధంగా ఏం చేస్తామంటే ఇది బైనామియల్ కోఎఫిషియెంట్స్ పెరుగుతూ పోతాయి. 6c2 ఫస్ట్ రూట్ 3 యొక్క పవర్ ఒకటి తగ్గుతుంది. 5 ఉంటే 5 మైనస్ 1 4 వస్తుంది. నెక్స్ట్ రూట్ 2 యొక్క పవర్ ఒకటి పెరుగుతుంది. 1 ఉంది, ఒకటి యాడ్ చేయి, 1 + 1 2. నెక్స్ట్ 6c3 ఇంకంతే, ఇది పెంచుకుంటూ పో బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఫస్ట్ టర్మ్ యొక్క పవర్ రూట్ 3 యొక్క పవర్ ఒకటి తగ్గించు, 4 ఉంది, ఇక్కడ 4లో ఒకటి పోతే 3. నెక్స్ట్ రూట్ 2 ఇక్కడ 2 ఉంది, దీన్ని ఇంక్రీజ్ చేయి, ఒక కలుపు యాడ్ చేయి 1 అంటే 2 ఉంది, 3 వస్తుంది. ప్లస్ నెక్స్ట్ 6c3 కదా, 6c3 కదా, 6c4 బైనామియల్ కోఎఫిషియెంట్స్ పెరుగుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. రూట్ 3 యొక్క పవర్ ఒకటి తగ్గుతుంది, 3 ఉంది, 2 వస్తుంది. రూట్ 2 యొక్క పవర్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, 3 ఉంది కాబట్టి 4 వస్తుంది. నెక్స్ట్ 6c5 రూట్ 3 యొక్క